ప్రవక్తనను బట్టి ప్రతి ఒక్కటి దేవుడు సమకూర్చేవాడై ఉన్నాడు. ఆమేన్. దేవుడు ప్రతిదీ దయచేసేవాడై ఉన్నాడు. ఆమేన్. ఈరోజు ఇక్కడున్న ఈ కుటుంబమే కాదు, ఇక్కడున్న మనమందరం కూడా దేవుని దగ్గర తగ్గించుకునే స్వభావం బాగానే ఉంది, కానీ చెడుతమ విషయమే కావచ్చు, పాపము విషయం కావచ్చు, నువ్వు తగ్గించుకోలేకపోతున్నావు. ఈరోజు నువ్వు తగ్గించుకోలేకపోతున్నావు. నీ జీవితంలో నీకు ప్రాముఖ్యమైంది. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఎంతో విధేయత కలిగిన వారండి అని చెప్తారు. బాగుంది. యథార్థంగా చెప్పండి, మీ ఇంట్లో అదే జీవితం మీరు బ్రతుకుతున్నారా? మీ నోరు అదే జీవితం బ్రతుకుతుందా? మీ చేతి పని అదే జీవితం పలుకుతుందా? మీ అడుగుజాడలు అదే జీవితం పలుకుతుందా? లేదు. అందుకే నీ జీవితంలో దీవెనలు, ఆశీర్వాదాలు లేకపోవడానికి గల కారణం నీవు ఒప్పుకోవాల్సి కొన్ని ఒప్పుకోకుండా దాచి పెడుతున్నావు. కాబట్టి మరుగైన వాటిని దేవుడు బహిరంగంగా పెట్టమని అంటున్నాడు. నీవు దాన్ని మరుగుగా చేసినన్ని రోజులు అది కుళ్ళు పట్టి కృషించిపోయి పనికి మళ్ళా కంపుగా కనపడుతుందయ్యా. అది నువ్వు నా దగ్గర అంగీకరించినట్లయితే నా పరిశుద్ధాత్మతోనూ నా రక్తముతోనూ నా జీవ నదులతోనూ నీ జీవితంలో ప్రవహింపచేసి నిన్ను పరిశుద్ధపరిచి నీ ప్రార్థనలను అంగీకరిస్తానని దేవుడు పలుకుతున్నప్పటికి కూడా అది చేసే స్వభావం ఈనాటి క్రైస్తవులకి లేనే లేదు.